హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ఫుల్ టిప్స్ చూద్దామండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనము అగ్గిపిట్టని కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత అగ్గిపిట్ట అనేది మెత్తగా అయిపోయి అగ్గిపుల్ల సరిగ్గా వెలగదనమాట. అలాంటప్పుడు మనము ఐరన్ బాక్స్ని చేత్తో తాగగలిగేంత వేడి చేసుకొని దాని మీద ఈ అగ్గిపెట్టెని ఒక 2 సెకండ్స్ అలా వేడి చేసుకున్నాము అంటే ఈ అగ్గిపెట్టె మళ్ళీ నార్మల్గా అవుతుందన్నమాట. అగ్గిపుల్లని మనం ఈజీగా వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఈ చలికాలంలో అగ్గిపెట్టె ఎక్కువగా మెత్తగా అయిపోతూ ఉంటుందండి. ఈ చలికాలంలో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈజీగా అగ్గిపుల్లని వెలిగించుకోవచ్చు అనమాట. మీకు ఈ టిప్స్లో ఏ టిప్ బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 2, మనము సపోటాని ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో చూద్దామండి. చాలామంది సపోటాని ఏం కట్ చేయరనమాట, అలాగే తుంచుకొని అలాగే తినేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ముందుగా మనము సపోటాని బాగా వాష్ చేసుకొని తర్వాత సపోటా మీద ఉన్న పీల్ వచ్చేసి పీలప్ చేసేసుకోవాలండి. సపోటాకి పైన పీల్ వచ్చేసి చాలా సన్న లేయర్ లాగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనము తినేటప్పుడు ఆ పీల్ కూడా తినేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా మనము నైఫ్ తోటి ఈజీగా పీలప్ చేసేసుకోవచ్చండి. ఇలా పీలప్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మనము ఇంకో సపోటాకి కూడా పీలప్ చేసేసుకుందాము. ఈ విధంగా మనము కట్ చేసి పిల్లలకి స్కూల్కి అందు కూడా పెట్టించవచ్చు అనమాట. ఈజీగా పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ విధంగా కట్ చేసుకుంటే. ఈ విధంగా కట్ చేసేసుకొని లోపల ఉన్న సీడ్స్ కూడా మనము తీసేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి అందు అలాగే సపోటా పెట్టించామంటే పిల్లలు సరిగ్గా తినరనమాట. కొంచెం తిని అలా పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పెట్టించారంటే పిల్లలు కూడా ఇష్టంగా చాలా నీట్గా అన్నీ కూడా తినడానికి ఇష్టపడతారనమాట. మీకు ఈ టిప్ నచ్చింటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 అండి. మనము కిచెన్లో ఎప్పుడైనా వంట చేసేటప్పుడు అందు వీడియోస్ చూడాలి అంటే సెల్లు గోడకు అలా ఆనించామంటే పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే మన దగ్గర ఇలాంటి రబ్బర్ ఉంటుంది కదండి, ఆ రబ్బర్ గాన ఇలా పెట్టేసుకొని మొబైల్ ఇలా గోడకు ఆనించాము అంటే జారి పడిపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 అనమాట. మనము రాగి చెంబులు ఉంటాయి కదండి, పూజా సామాగ్రి కానివ్వండి, ఇంట్లో ఉన్న ఏవైనా ఐటమ్స్ కానివ్వండి, అవి మనము క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఎలా పీతాంబరి పౌడర్ని యూజ్ చేసి, లేదంటే నిమ్మకాయ వంట సోడా యూజ్ చేసి అలాగా క్లీన్ చేస్తూ ఉంటాము. అలా క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ ఈ రాగి ఐటమ్స్ అనేవి నల్లపడిపోతూ ఉంటాయి. అలా నల్లగా అవ్వకుండా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలాంటి ప్యాకెట్ టమాటో కెచప్ ఉంటుంది కదండి, ఇది జస్ట్ 1 రూపీకి వచ్చేస్తుంది అనమాట. ఈ కెచప్ని మనము ఏ రాగి ఐటమ్స్ని క్లీన్ చేయాలి అనుకుంటున్నామో దాని మీద ఈ విధంగా అంతా కూడా టమాటో కెచప్ వేసేసుకొని మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే క్లాత్ తోటి, లేదంటే టిష్యూ పేపర్ తోటి మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ అలా పక్కన పెట్టేశారు అంటే ఆటోమేటిక్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా అంతా అప్లై చేసేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 మినిట్స్ కూడా పక్కన పెట్టట్లేదు, అప్పటికప్పుడే చూపిస్తున్నాను. ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఒకసారి మనం ఇలా వాష్ చేస్తాం కదా, ఆ విధంగా అదే క్లాత్ తోటి అలా రుద్దారు అంటే ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. మీరు ఎక్కువగా ప్రెస్ చేసి అలా రుద్దాల్సిన అవసరం కూడా లేదనమాట. జస్ట్ అలా ఒక్కసారి అదే క్లాత్తో అలా రుద్దారు అంటే ఈజీగా క్లీన్ అవుతుంది. ఇదే విధంగా మనము లోపల భాగాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా టమాటో కెచప్ కొంచెం లోపల భాగాన్ని కూడా వేసుకొని అలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నార్మల్ వాటర్లో వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అండి చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. 1 రూపీ పెట్టి మనం టమాటో కెచప్ తెచ్చుకున్నాము అంటే ఇలా 1 or 2 టైమ్స్ క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ 5 అనమాట. ఈ విధంగా మనము నిమ్మకాయల్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే అలా కట్ చేసాము అంటే అందులో జ్యూస్ సరిగ్గా రాదనమాట. అలాంటప్పుడు మనం గోరువెచ్చని వాటర్ ఉంటే ఆ వాటర్లోకి ఈ నిమ్మపండు వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేశారు అంటే అది నిమ్మపండు నార్మల్గా అవుతుంది. అప్పుడు మనము చేతితోటి ఇలా మెదుపుకొని తర్వాత మనము ఈ నిమ్మకాయని కట్ చేసాము అంటే జ్యూస్ ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ రోజుకి ఈ టిప్స్ అండి. మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నీ విజిట్ చేయండి. మీకు ఏ వీడియో నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.